హాస్పిటల్కు తరలించిన తర్వాత లగడపాటిపై విజయవాడలో ఒక కేసు కూడా నమోదైంది. ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నాడు అనేటువంటి కేసు అక్కడి స్థానిక కోర్టులో పోలీసులు నమోదు చేశారు. ఆయన ప్రాణాలను బతికించేందుకు ఆయనను కోర్టుకు పోలీసులు విన్నవించారు. ఆయనను బలవంతంగానైనా సలైన్ ఎక్కించండి అని చెప్పి కోర్టు ఆదేశించిన తర్వాత కేసు నమోదైన తర్వాత ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టే లెక్క. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కనుక తప్పించుకుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. 300 మంది పహారా ఉన్నప్పటికీ చాకచక్యంగా లగడపాటి రాజగోపాల్ అక్కడి నుంచి తప్పించుకోవడంపై రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ చాలా సీరియస్ అవుతున్నారు. ఈ మొత్తం కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వహించారని చెప్పి డీజీపీ సీరియస్ అయ్యారు. అలాగే కోస్తాంధ్రలో ఉన్నటువంటి అందరూ పోలీసు అధికారులు ఆ ప్రాంత రేంజ్ ఉన్న పోలీసు అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇది పోలీసులకు ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆయన సీరియస్ అయ్యారు. సౌజన్య, థ్యాంక్ యూ రెహమాన్. పోలీసులు లగడపాటిని గన్నవరం దగ్గర పట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు దీనిపై ఎలాంటి నిర్ధారణకు వరకు రాలేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఏబిఎన్ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. Thank you.